everyone, welcome to Study Race channel. So మనం ఈ రోజు ఈ వీడియోలో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందామండి. సో క్వశ్చన్ we have here, he is good dash mathematics. he is good dash mathematics అన్నాం మనం అక్కడ. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, గుడ్ ఇన్ మ్యాథమెటిక్సా, గుడ్ ఎట్ మ్యాథమెటిక్సా, గుడ్ ఫర్ ఆ, గుడ్ విత్. సో మనం ఏది యూస్ చేయాలి విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. గుడ్ ఇన్ ఇప్పుడు యూస్ చేస్తాం. ఇన్కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ, ఎందుకు? వి సే గుడ్ ఇన్ క్లాస్, క్లాస్ అంతా హోల్ గా కలిపి చెప్పినప్పుడు గుడ్ ఇన్ అంటాం. కానీ గుడ్ ఎట్ ఏ సబ్జెక్ట్ ఆర్ స్కిల్, ఒక పర్టికులర్ గా సబ్జెక్ట్ లో కానీ లేదా ఒక స్కిల్ లో కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు అని చెప్పినప్పుడు గుడ్ ఎట్ యూస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ క్లాస్ మొత్తం కాదు, మ్యాథమెటిక్స్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కాబట్టి వీ హ్యావ్ టు సే గుడ్ ఎట్. గుడ్ ఎట్ ఈజ్ ఎ కరెక్ట్ ఫ్రేజ్. ఎస్, గుడ్ ఎట్ అనేది చాలా కరెక్ట్. ఎందుకు కరెక్ట్? వైల్ రిఫరింగ్ టు ఏ స్కిల్ ఆర్ సబ్జెక్ట్. ఇక్కడ మనం పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం మ్యాథమెటిక్స్ అని, కాబట్టి గుడ్ ఎట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా యూస్ చేయొచ్చు. గుడ్ ఫర్ ఇది ఎందుకు తప్పు చూద్దాం. మీన్స్ బెనిఫిషియల్, మనకి ఒక వస్తువు ద్వారా ఒక బెనిఫిట్ వస్తే అప్పుడు మనం గుడ్ ఫర్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ అనే ప్రొడక్ట్ ద్వారా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, మన ఆరోగ్యానికి మంచిది అంటే ఒక బెనిఫిట్ వచ్చింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ద్వారా ఏదైనా బెనిఫిట్ ఉంది అని చెప్పినప్పుడు గుడ్ ఫర్ యూస్ చేస్తాం. అక్కడ బెనిఫిట్ గురించి మాట్లాడట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్. అదేవిధంగా గుడ్ విత్ ఎందుకు కాదు? ఎందుకు అంటే గుడ్ విత్ ఇప్పుడు యూస్ చేస్తామంటే పీపుల్ కానీ టూల్స్ కానీ యూస్ చేస్తాం. హీ ఈస్ గుడ్ విత్ చిల్డ్రన్, అతను చిల్డ్రన్ తో చాలా మంచిగా ఉంటాడు. చిల్డ్రన్ అంటే ఇక్కడ పీపుల్, మ్యాథమెటిక్స్ అనేది పీపుల్ కాదు కదా, కాబట్టి గుడ్ విత్ కూడా రాదు. సో స్కిల్ గురించి లేదా పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ గుడ్ ఎట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ.